మిత్రులారా నమస్తే. పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ప్రహ్లాద చరిత్రకు మనసారా స్వాగతం. ప్రహ్లాదుడు తన గురువులైన చండామార్కులు గురుకులంలో లేని సమయంలో తన తోటి విద్యార్థులకు అధ్యాత్మ విద్యను బోధిస్తూ ఉన్నాడు. కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై కైకొన్న వెర్రితనము భద్రార్థులై ఉండి పాయరు సంసార పద్ధతి నూరక పట్టుబడిరి కలయోనులందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి అయి బుట్టుచుండు తన్నెరుంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతములకునైనా దీన శుభము లేదు దివ్య కీర్తియు లేదు జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల మనకు పుట్టని చావని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. మిత్రులారా, కంటిరే మనవారు ఘనులు. చూస్తున్నారా, మన రాక్షసులు బలదర్ప సంపన్నులు, గొప్పవారు. గృహస్థులై విఫలులై కైకొన్న వెర్రితనము. అయినప్పటికీ పెళ్లి చేసుకొని ఒక ఇంటివారై గృహస్థులై జీవితంలో ఏమీ సాధించలేక నిష్ప్రయోజకులై వెర్రివారుగా మిగిలిపోయారు. భద్రార్థులై ఉండి మోక్షాన్ని సాధించాలనే కాంక్ష ఉన్నప్పటికీ పాయరు సంసార పద్ధతి నూరక పట్టుబడిరి. ఈ సంసారం అనే వలయము నుంచి బయటికి రారు, సంసారాన్ని వదిలిపెట్టరు, సంసారం అనే ఊబిలో పూర్తిగా కూరుకుపోయారు. కలయోనులందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుచుండు. మానవుడు ఈ సంసార చక్రములో పడి వెలుపలికి రాలేక అనేక జన్మలెత్తుతూ పునర్జన్మలు పొందుతూ అనేక జీవజాతుల గర్భములందు జన్మిస్తూ ఉంటాడు. తన్నెరుంగడు ఈ జనన మరణ చక్రము నుంచి బయటకు రాలేక అందులో పడి తనను తాను తెలుసుకోలేడు. కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతములకునైనా. కర్మ వివసుడై కర్మబంధాలకు చిక్కుకొని భవశతములకునైన 100 జన్మలెత్తినా అందులో నుంచి బయటపడలేడు. దీన శుభము లేదు దివ్య కీర్తియు లేదు. పోనీ ఈ సంసారంలో శుభముందా, గొప్పదనం ఉందా, కీర్తి ఉందా? కీర్తి లేదు, సుఖము లేదు. జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల మనకు. కాబట్టి ఇలాంటి ఈ నిష్ప్రయోజనమైన లౌకిక ప్రపంచములో మనం మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ ఎందుకు ఇక్కడ జీవించడం, ఎందుకు ఇక్కడ పొరలడం? పుట్టని చావని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. ఈ చావు పుట్టుకులకు అతీతమైనటువంటి మార్గాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. హాలాపాన విజృంభమాన మద గర్వాతీత దేహోల్ల సత్బాలాలోకన శృంఖలా నిచయ సంబద్ధాత్ముడై లేశమున్ వేలా నిస్సరణంబుగానక మహావిద్వాంసుడున్ కామినీ హేలాకృష్ట కురంగ శాబకమగున్ హీనస్థితిన్ వింటిరే. మిత్రులారా, విన్నారా? హాలాపాన విజృంభమాన మద గర్వాతీత మహావిద్వాంసుడైనప్పటికీ కూడా హాలాపాన విజృంభమాన
ఎవరైతే కళ్ళు, సారా, మదిర లాంటి మద్యపానం చేస్తారో, అలా మద్యపానము చేసి మదగర్వముతో ఒళ్ళు కానక, కళ్ళు కానక, ఒళ్ళు తూలుతూ కళ్ళు కానక, బాలాలోకన శృంఖలాని చేయ సంబద్ధాత్ముడై కేవలం మద్యపానం తాగి అహంకారంతో ఉండటమే కాదు, విలాసినులైనటువంటి, కామినులైనటువంటి స్త్రీల వాలు చూపులనే సంకెళ్లలో బందీలై లేశమున్ నిస్సరణంబుగానక, ఏమాత్రము అందులో నుంచి బయటపడే మార్గము తెలియక, కామినీ హేలాకృష్ట కురంగ శాపకమగున్ హీనస్థితిన్, ఆ కామినీ స్త్రీల పెంపుడు లేడి పిల్లలు, వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడేటటువంటి లేడి పిల్లల్లా ఈ విద్వాంసుడు కూడా వాళ్ళ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోతాడు. వాళ్ళు ఆడమన్నట్లల్లా ఆడతాడు. విన్నారా? విద్వాంసుడైనటువంటి వాడు తన పాండిత్యం ఎవ్వరికీ ఉపయోగపడక కేవలం మద్యపానం అనేటటువంటి వ్యసనానికి లోనై విలువైన జీవితాన్ని ఎలా కోల్పోయాడో గ్రహిస్తున్నారా? విషయసక్తులైన విబుధాహితులతోడి మనికి వలదు ముక్తి మార్గవాంఛన్ ఆదిదేవు విష్ణునాశ్రయింపుడు ముక్త సంగజనుల గూడి శైశవమునా. మిత్రులారా, శైశవమున ఈ బాల్య దశలోనే మనం విషయసక్తులైన విబుధాహితులతోడి మనికి వలదు. ఎవరైతే ఇంద్రియ లంపటత్వంతో ఉంటారో, ఈ లౌకిక వాంఛల పట్ల మోహంతో ఉంటారో, సంసారక వాంఛల్లో చిక్కుకొని ఉంటారో, విబుధాహితులు, దేవతలకు శత్రువులైనటువంటి ఇలాంటి రాక్షసులతో మనికి వలదు, మనకి జీవితం వద్దు. ముక్తి మార్గవాంఛన్, ఎవరైతే మోక్ష మార్గాన్ని వాంఛిస్తూ ఉంటారో, ఆ పరబ్రహ్మాన్ని చేరుకోవాలని కోరుకుంటారో, ముక్త సంగజనుల గూడి శైశవమున, ఈ కౌమార అవస్థలోనే, ఈ బాల్యములోనే అలాంటి ముక్త సంగజనులు, మోక్షాన్ని కోరుకునేటటువంటి అలాంటి ఉత్తములతో కలిసి ఆదిదేవు విష్ణునాశ్రయింపుడు, ఆ ఆదిదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని పాదపద్మాలను ఆశ్రయించుదాం. ఆ శ్రీమన్నారాయణుడి భక్తులతోటి కలయిక, ఆ శ్రీమన్నారాయణుడి పాద పద్మాలను ఆశ్రయించడమే మన జీవితానికి మోక్ష మార్గం అంటూ ప్రహ్లాదుడు తన తోటి విద్యార్థులకు తెలియజేస్తున్నాడు. మిత్రులారా, తర్వాతి విషయాల్ని మరో వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.